హాయ్ శరత్, నేను యూఎస్లో ఎంఎస్ చేయాలి అనుకుంటున్నా. దానికి సంబంధించి పాస్పోర్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి? మనం వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర అయితే పాస్పోర్ట్ ఉండాలి. కానీ ఈ మధ్య కాలంలో పాస్పోర్ట్ రిజెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే మనం పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. అందులో మనం వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈవెన్ మన మీద ఏమైనా కేసులు ఉన్నా కూడా మనం అందులో సబ్మిట్ చేయాలి. రీసెంట్ గా మా ఫ్రెండ్ కూడా ఒక అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ఇలా రిజెక్ట్ అవ్వడానికి కారణాలు ఏముండొచ్చు? తన మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా? ఉండొచ్చు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉన్నా కూడా అతనికి పాస్పోర్ట్ అయితే జారీ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగం కల్పించిన 19(1) ప్రకారం ట్రావెల్ టు అబ్రాడ్ అనేది ప్రతి ఒక్కళ్ళ ప్రాథమిక హక్కు. ఈ హక్కును హరించే అవకాశం ఎవరికి లేదు. కాబట్టి ఒకవేళ అతనికి పాస్పోర్ట్ ఇస్తే విదేశాలకు వెళ్ళి ఇక్కడ జరిగే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాత్రమే పాస్పోర్ట్ ని రిజెక్ట్ చేయాలని అయితే సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది. అది కూడా అప్లికెంట్ కి రాతపూర్వకంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అవసరమైతే తనకి పాస్పోర్ట్ అంత నీడ్ ఉంటే అతను హైకోర్టుకి వెళ్ళి ఈ పాస్పోర్ట్ అధికారులు తన పాస్పోర్ట్ ని రిజెక్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ కి ఖచ్చితంగా షేర్ చేయండి.